అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం అంతర్జాతీయ స్థాయి ఎలివేషన్స్తో కూడుకొని ఉంటుంది. అవి ఎంతవరకు సాకారం అవుతాయి, సాకారమైన తర్వాత ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి, ఎంతవరకు ప్రయోజనకరం అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. కానీ ఎలివేషన్స్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ ఓఆర్ఆర్ ఏదైతే ఉంటుందో, ఔటర్ రింగ్ రోడ్డు, దానికంటే పెద్దగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేసి కేంద్రానికి సమర్పించిందట. 190 కిలోమీటర్లు, 140 మీటర్ల వెడల్పులో భూసేకరణకు సిద్ధమవుతూ ఉందట. 190 కిలోమీటర్లు, నాకు తెలిసి హైదరాబాద్ 158 అనుకుంటా, చూద్దాం. 190 కిలోమీటర్లు, 140 మీటర్ల వెడల్పులో భూసేకరణకు సిద్ధమవుతుందట. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లకు ఒక డిపిఆర్ను ఢిల్లీలో సమర్పించిందట చంద్రబాబు గారి సర్కార్. 190 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు 24,790 కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ అట. 200 కోట్లు తక్కువ, 25,000 కోట్లు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవు 158 కిలోమీటర్లు అయితే అమరావతి ఓఆర్ఆర్ 190 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారట. 6 లేన్లుగా ఓఆర్ఆర్ను నిర్మిస్తారట. అందుకోసం అమరావతిలో 190 కిలోమీటర్ల పొడవున 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారట. భూసేకరణకు అయ్యే ఖర్చులో 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందట. ఓఆర్ఆర్లో భాగంగా కృష్ణానదిపై 2 వంతెనలు నిర్మిస్తారట. ముప్పలూరు వద్ద 3.15 కిలోమీటర్ల మేర మొదటి వంతెన, మున్నంగి వద్ద 4.8 కిలోమీటర్ల మేర రెండో వంతెన నిర్మించాలని నిర్ణయించారట. గంగినేనిపాలెం అటవీ ప్రాంతంలో 2 టన్నెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారట. మొదటి టన్నెల్ 1.64 కిలోమీటర్లు, రెండో టన్నెల్ 2.68 కిలోమీటర్ల మేర నిర్మిస్తారట. దీనికోసం పర్యావరణ అనుమతులు తీసుకోవాలట. అమరావతి ప్రాంతాన్ని ఓఆర్ఆర్తో అనుసంధానిస్తూ 2 స్పర్ రోడ్లు నిర్మిస్తారట. తెనాలి నుంచి కాజా టోల్ ప్లాజా వరకు 17.5 కిలోమీటర్ల మేర మొదటి స్పర్ రోడ్డు, నారా కోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు 5.20 కిలోమీటర్ల మేర రెండో స్పర్ రోడ్డు నిర్మిస్తారట. అమరావతి ఓఆర్ఆర్ కోసం 24,790 కోట్ల వ్యయం అవుతుందని అంచనా అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వం 3,117 కోట్లు భరిస్తుందట. ప్రాజెక్టును 12 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని చెప్పి ప్రతిపాదించారట. సో మొత్తం మీద ఎలివేషన్స్ మాత్రం, దీనికి సంబంధించిన ఆలోచనలు మొత్తం అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటూ ఉన్నాయి. ఫలితం ఏమి ఇస్తుంది, ఎప్పటికీ సాకారం అవుతుంది, రిజల్ట్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం.